మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరిస్. ఈ రోజంతా సాధారణంగా సాగిపోతుంది. కాకపోతే కొంచెం అనారోగ్యం అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కోండి, విజయం మీ సొంతం అవుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. వృషభం, టారస్. స్టార్ట్ చేసిన వర్క్స్లో మనోబలంతో ముందుకు సాగిపోండి, విజయం మీదే. ఆర్థిక అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. తోటివారి సహకారం కూడా మీకుంటుంది. మిథునం, జెమినై. చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే విజయం మీ సొంతం అవుతుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఇక ఒకే విషయాన్ని పరిపరి విధాలా ఆలోచించి మనశ్శాంతిని పోగొట్టుకోకండి. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగండి, అంతా మంచి జరుగుతుంది. కర్కాటకం, క్యాన్సర్. గ్రహబలం తక్కువగా ఉంది. ఇంపార్టెంట్ డెసిషన్స్ ని ఆచి తూచి తీసుకోవాలి. బంధుమిత్రుల సహాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు సాగిపోండి, అంతా మంచి జరుగుతుంది. సింహం, లియో. శుభకాలం కొనసాగుతోంది, సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో శుభవార్తలు వింటారు. కన్యా, వర్గో. స్పష్టమైన ఆలోచనలతో సమస్యలకు పరిష్కారం కనబడతారు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదురైనప్పటికీ త్వరగానే పరిష్కారం అయిపోతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నూతన వస్తువుల్ని కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులా, లిబ్రా. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ధన వ్యయానికి సంబంధించిన అంశాల్లో అదుపు అవసరం. జీర్ణ సమస్యలు రాకుండా సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అని గుర్తుంచుకోండి. వృశ్చికం, స్కార్పియో. ఈరోజు కాలమంతా సాధారణంగా ఉండబోతుంది. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంతో మీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. సమయానికి విశ్రాంతి తీసుకోవటం తప్పనిసరి. ధనుస్సు, సాజిటేరియస్. శుభకాలం, మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. మంచి నిర్ణయాలు బయటకొస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో ముందస్తు ప్రణాళికలు కూడా చాలా చాలా అవసరం. మకరం, క్యాప్రికాన్. ఉద్యోగుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. ఇంపార్టెంట్ విషయాలలో పెద్దల మద్దతు కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనురాగ భావాన్ని పెంపొందించుకోండి. కుంభం, అక్వేరియస్. ప్రారంభించిన పనుల్లో అలసట లేకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో బుద్ధిబలంతో పాటు కార్యసిద్ధి కూడా మీకు కలుగుతుంది. మీనం, పైసిస్. స్టార్ట్ చేసిన వర్క్స్లో ఇతరుల సహాయం పొందుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. శుభవార్తలతో ఉత్సాహం కూడా పెరుగుతుంది. భగవంతుణ్ణి స్మరించండి, సంతోషంగా ఉండండి. గుడ్ డే.